ఒక బడ్జెట్ని ఎలా ప్రిపేర్ చేయాలి. చూడు, నేను నా చేతిలో 200 రూపాయలు ఉంది. ఇవాళ 5 లక్షల రూపాయల కాంట్రాక్ట్. నెక్స్ట్ కాంటాక్ట్ 10 లక్షలు. ఆ తర్వాత కాంటాక్ట్ 25 లక్షలు. హలో, దిస్ ఇస్ DSSR Anirudh, వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ అనలిస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్, ట్రైంగ్ టు గెట్ 1% బెటర్ ఎవ్రీ డే. సో ఈరోజు మన ఈ వీడియోలో ఒక ప్రాపర్ బడ్జెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. డేటా ప్రకారంగా రఫ్గా ఎవరైనా జిహెచ్ఎంసీలో ఉంటే, హైదరాబాద్లో ఉంటే, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అరౌండ్ 65,000 పర్ మంత్ ఉండాలి, రఫ్ ఎస్టిమేట్. సో 65,000 పర్ మంత్ శాలరీ మీకు ఒకవేళ వస్తున్నట్టయితే ఈ లాజిక్ బట్టి మీరు బడ్జెట్ వేసుకోవచ్చు. లెట్స్ ఎక్స్ప్లోర్. ఫస్ట్ 20% సేవ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ అ బ్యాచులర్, మీకు ఎలాంటి లోన్స్ లేవు, అండ్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ మీకు పెద్ద ఈఎంఐస్ ఇలాంటివి ఏం లేవు, దెన్ ట్రై టు సేవ్ 40%. బెడ్ మీద పడుకుంటే $100, సోఫా అయితే 50, నేల మీద అయితే ఫ్రీ. కంప్యూటర్ వాడుకుంటే 25, ఇకపోతే నీళ్ళకి పీల్చే గాలి కూడా బిల్లేసేరా. అండ్ మీ పిచ్చి కోసం ఎవ్రీ ఇయర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం, నేను ప్రతి ఇయర్ 1 to 2 గ్యాడ్జెట్స్ కొంటాను. బట్ ఈ గ్యాడ్జెట్స్ కొనేటప్పుడు నాకు ఈ పిచ్చి ఉందని నాకు ముందే తెలిసి జనవరి నుంచే దీనికోసం డబ్బులు దాయడం మొదలెడుతూ ఉంటాను. ఐదర్ ఈఎంఐకి ప్రిపేర్ అవుతాను, లేదా ఇంత డబ్బు పర్ మంత్ దాచుతాను. సో మీ పిచ్చి ఏంటో ఐడెంటిఫై చేసుకోండి. నీ పిచ్చి కోసం ఏదో ఒకటి చెయ్యి. పిచ్ అంటే ఇప్పుడు మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి. ఏ పిచ్చి లేకపోతే ఎందుకు ఏదో జీవితం. ఓ 30% ఆఫ్ యువర్ శాలరీ మీ పిచ్ కోసం ఖర్చు పెట్టండి. బ్యాలెన్స్ 50% మీ డే టు డే రన్నింగ్స్ కోసం, ఇల్లు నడవడం కోసం, ఎమర్జెన్సీస్ కోసం దాచడానికి ట్రై చేయండి. ఇలా కటింగ్స్ అని పోను నా చేతికి మిగిలేది 825, అందులో పాలకి 200, బియ్యానికి 450, ఇక మిగిలిన 175 రూపాయలు ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లు, కూరగాయలు. కుదిరితే ఎక్కడైనా ఒక 1000 to 2000 హెల్త్ కోసం దాచడం సపరేట్గా ఉంచండి. లాస్ట్ ఇయర్ నాకు జ్వరం వచ్చినప్పుడు నాకు 10,000 ఖర్చు అయింది జ్వరం వదలడానికి. ఆ టెస్టులు, ఈ టెస్టులు చేయించేసరికి. డాక్టర్, చిన్న దెబ్బకి ఇన్ని టెస్ట్లా? చేయిస్తే మీకే మంచిదండి. హెల్త్ చాలా ఎక్స్పెన్సివ్. 1,000 రూపాయలు ఎక్కడైనా దాచండి.